గజ్జ, గొంగళి, గద్దర్ ఇది విశ్వరూపం తీసుకుంది. సమాజానికి ఆయన గొంగళి గొడుగైంది. గద్దర్ గురించి చాలామంది చెప్తున్నారు. మేమిద్దరం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కాలేజ్ మొత్తం 4 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని బావులకి తిరిగాం. ఆయన అనేవాడు, నారన్న నువ్వు రావే, నా గజ్జ నీ ఉపన్యాసం బాగుంటుందని చెప్పేవాడు. ఒకసారి ట్రిమ్గా తయారయ్యి కటింగ్ గిటింగ్ చేసుకొని టక్ చేసుకొని వచ్చాడు. గదరా నీకు పెళ్లి చేయాల్సిందే అన్న అంటే ఏమన్నా మంచి పిల్లలు చూడన్నాడు. మళ్ళీ ఎప్పుడు కనిపించినా నారన్న నాకు ఎప్పుడు పెళ్లి చేస్తామనేవాడు. అంటే గద్దర్ని చూస్తే జీవరాశులకి మనం జన్మించడం గొప్పది. ఈ వ్యవస్థకి రాజకీయ చుక్కాని అవసరం. సరే రాజకీయ పార్టీలు ఎట్లా ఉంది దానిలో మేము పోవడం లేదు. రాజకీయ వ్యవస్థ లేకుండా సమాజం ముందుకు పోతుంది. ఇప్పుడు గద్దర్ మనం చూసినప్పుడు సాహిత్యం రూపంలోనూ వారికి అందవేశించేయి కళలు, రాజకీయాలు ఇవన్నీ స్పష్టమైన వైఖరి ఉంటూ ఈ సమాజం ఎట్లా మార్చాలో మూర్తి పంచినటువంటి వ్యక్తిగా నేను చూస్తూ ఉన్నా. ఒక పార్షల్గా కాదు, అన్ని రకాల మూర్తి పంచిన వ్యక్తిగా గద్దర్ ఈ సమాజాన్ని సేవ చేశాడు. ఆయన ఇందాక చెప్పాడు సాంబశివరావు, పొడుస్తున్న పొద్దు మీద చాలా పాపులర్ తెలంగాణ దానికి వచ్చింది. ఇది ప్రతిసారి కూడా ఆయన కనిపించినప్పుడు ఒక సంకేతం ఉండేది, ఒక సందేశం ఉండేది. ఆ సందేశం మనకందరికీ ఉపయోగపడే పద్ధతిలోనే ఉపయోగపడింది. అలా గద్దర్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఆయన కాంట్రవర్సీ, నో డౌట్ ఈజ్ అ కాంట్రవర్సీ ఎవరు ఉంటారు? సమర్థంగా ఉండేవాడే కాంట్రవర్సీ ఉంటాడు, అసమర్థుడు కాంట్రవర్సీ ఉంటాడా? రాముడు మంచి బాలుడిలాగా. అందువల్ల కాంట్రవర్సీలో కూడా ఈ సమాజం పరంగా వస్తున్నటువంటి అనేక అంశాలపైన కొన్ని కాంట్రవర్సీస్ వస్తాయి. మనం భయపడాల్సిన అవసరం లేదు. అనుకున్న దానికి చెప్పాల్సిందే, కొంతమందికి ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా కూడా. అయితే గద్దర్ గారికి శృతిమెత్తంగా చెప్పేవాడు, చాలా జాగ్రత్త చెప్పేవాడు, కఠినంగా చెప్పేవాడు కాదు. ఆ విషయంలో కాంట్రవర్సీ ఉండినా, కొన్ని యాక్టర్లు కాంట్రవర్సీ ఉన్నా ఆయన ఒక సింబల్, ఈ సొసైటీ మార్పుకి సమాజం మార్పుడికి ఒక సింబల్. ఆ సింబల్ ఒక జైగాంటిక్ ఫిగర్. ఆయన్ని పోగొట్టుకుని బాధపడుతున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారికి నివాళులు అర్పిస్తా సెలవు తీసుకుంటా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.